నువ్వంటే నాకు చాలా ఎంతో గొప్ప ఇష్టం. ఆ మాట చెప్పడానికి రాయబారం నడపాలా? దేనికైనా పెద్దల సర్దుబాట్లు, సలహాలు, సహకారాలు లేకుండా నేనేమీ చేయలేను. నేను అంతే. మరి మీ పెద్దవాళ్ళంతా? అమ్మా నాన్న ఎవరూ లేరు. అన్నయ్య ఉన్నా ఆయనకి నేను లేను. ఎవరున్నా లేకపోయినా ఇక నుండి మీకోసం నేనుంటాను. ఏమంటారు? వేదమంత్రం కన్నా మంచి మాట విన్నాను, అంతే చాలు. మాధవా గోపిక కృష్ణ, నువ్వు ఇలా ప్రేమికుల జంటను కలుపుతూ ఉంటే ద్వాపర యుగంలో అర్జునుడికి సుభద్రకి కళ్యాణం చేసిన రోజులు గుర్తుకొస్తున్నాయి కదా. ఆ యుగంలో కథ నీకు ఇంకా జ్ఞాపకం ఉందా గోపిక? ఈ కట్నాల గొడవలు లేకపోతే రోజుకో 100 పెళ్లిళ్లు చేసి బ్రోకర్ మార్తాండా అనే సార్థక నామధేయుడై ఉండేవాణ్ణి. మరి ఈ ముహూర్తం, వివాహ వేదిక ఎక్కడా? ఎక్కడే? రాస్కల్. బట్టలని నాశనం చేశాడు సైతాన్. అన్ననే లాభం అబ్బాయా, నీ బట్టల మురికికి మూల కారణం నేను. ఓహో, ఇదంతా తమరాశీర్వాదమా? శుభమాని పెళ్లికెళ్తుంటే బురద జల్లేవు. నువ్వు మనిషివేనా? కాదని నీకు తెలుసు కదబ్బాయా, ఒరిజినల్. అయినా బురద చల్లడానికి మంచి ముహూర్తం, చెడ్డ ముహూర్తం ఉండవబ్బాయా. ఏడిసావు. చేసింది చెత్త పని, మళ్ళీ ధర్మ ప్రవచనాలు. హోలీ ఆడుకుని వచ్చావా? ఈ బురదేంటి? ఏం చేయను బాబాయ్, పేదవాడి పెళ్లికి ఓటి మధ్యలే మంగళవాద్యం అని ఆ కారు మీద నా బట్టలన్నీ నాశనం చేశాడు. కర్మ. ఏం చేస్తాం? పాత బట్టలే పట్టు బట్టలు అనుకుని బయలుదేరు. ఓం నీరాజనం సుమాంగళ్యం కోటి సూర్య సమప్రభం అహం భక్త్యా ప్రదాస్వామి స్వీకృష్య దయానిధే సమస్తాపరాధ క్షమార్థం సర్వమంగళ ప్రాప్తయార్థం కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. కృష్ణ, మొత్తానికి వాళ్ళ కళ్యాణం పూర్తయింది, మరి మన కళ్యాణం ఎప్పుడు? మనసులు కలిశాక మనువెందుకు సత్య? మానవ కళ్యాణమే మాధవ కళ్యాణం. ఏమిటి లక్ష్మి అలా చూస్తున్నావు? ఈ ఇల్లు నీకు నచ్చలేదా? ఇది నాకు కలిసి వచ్చిన ఇల్లు. బాబాయ్తో ఉన్నంతకాలం నా లైఫ్ హ్యాపీగానే గడిచింది. బాబాయ్ నేను బ్రహ్మచారులం కదా, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి. అందుచేత సొంత పనులతోటే బతికించి ఇంటి పనులు వదిలేసేవాళ్ళం. ఇక్కడ నుంచి నేనున్నానుగా. లక్ష్మి, మన దాంపత్యాన్ని తీర్చిదిద్దుకోవడానికి ఎన్నో రకాలుగా ఆలోచించాను. ప్రతి నెల నా జీతం బ్యాంకులో వేస్తాను. నీ జీతంతో ఇల్లు గడిపే. నా జీతంతోనా? నేను ఉద్యోగం రిజైన్ చేశానండి. రిజైన్ చేసావా? ఒక్క మాట నాతో చెప్పకుండా ఎందుకు రిజైన్ చేసావు? క్షమించండి, ముందుగా చెప్తే తాళి కట్టేవారు కదా. అబ్బే, నా ఉద్దేశం అది కాదు లక్ష్మి. సంసారం అంటే భార్య భర్త పాలు నీళ్ళలా కలిసి బతకాలి, కలిసి ఉద్యోగం చేయాలి. పాలు నీళ్ళలా బతికే కర్మేమిటి? నేను ఉద్యోగం చేస్తే మీకు వేళకు తిండి పెట్టేదెవరు? కావాలంటే వంట మనిషిని పెట్టుకుని జీతం విసిరేద్దాం. ఆ జీతం ఏదో నాకే ఇవ్వండి, ఆఫీస్ పని ఇక్కడే చేస్తాను. మానవ అబ్బాయా, అబ్బాయి మానవా, హలో. ఏయ్, ఉద్యోగం చేసే ఆడది ఉచితంగా దొరికింది కదా అని మురిసిపోయావు. పెళ్ళాం సంపాదన తింటూ పాపాయిలా పడుకోవచ్చని ఆనందపడిపోయావు. చూడు, దేంటోనూ నేను ఇంటర్ఫీర్ అవ్వక్కర్లేదబ్బాయా. మనం పాదం పెడితే చాలు పొజిషన్ మారిపోద్ది. పాపం, ఇక నీకు ఆ శాంతే. అయ్యా, మనం కాసేపు విశ్రాంతి తీసుకుందాం. ఏమండి, ఆఫీస్ కాగానే నేరుగా ఇంటికి వచ్చేయండి. నేరుగా ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్తాను? రెండో ఫ్యామిలీ ఉందని అనుమానమా? నేను ఆ మాట అన్నానా? శ్రీరామచంద్రమూర్తి మీదైనా అపనిందలు వచ్చాయి కానీ మీ మీద వేలెత్తి చూపే ధైర్యం ఎవ్వరికీ ఉండదు. అన్నట్టు మర్చిపోయాను, రేపు 1వ తేదీ తెలుసా? ఎల్లుండి 2వ తేదీ అని కూడా తెలుసు. అబ్బా, అది కాదండి, మన పెళ్ళయ్యాక మీ మొదటి జీతం అందుకోబోతున్నారు. అవునవును, మొదటి జీతం. నిజమే నిజమే.
మన పెళ్ళయ్యాక మీ మొదటి జీతం రాగానే తిరుపతి వెంకటేశ్వర స్వామికి 500 రూపాయలు పంపిస్తానని మొక్కుకున్నాను. గురువాయూరప్పకు కూడా మొక్కోలేకపోయావా? ఎందుకు మొక్కుకోలేదు? మీ 2వ నెల జీతంలో 600 పంపిస్తానని మొక్కుకున్నాను. మా ఓనర్ గారు కొత్త గ్యారేజ్ ఓపెన్ చేస్తున్నారు. ఈ స్వీట్ తీసుకోండి. మీ ఓనరా? ఎవరైనా? ఈ టౌన్ మొత్తం ఫేమస్ మెకానిక్ మదన్ మోహన్. మదన్ మోహన్? హలో సార్, ఈ గ్యారేజ్ మందే. మీ కోఆపరేషన్ కావాలి సార్. నా కోఆపరేషన్ ఏముంటుంది సార్? నాకు మోటార్ బైక్ కాదు కదా, సైకిల్ కూడా లేదు. అమ్మమ్మ, నాకే టింకరింగ్ చేస్తున్నారే. మీకేం సార్ పెద్ద ఉద్యోగం చేస్తున్నారు. మీరు తలుచుకుంటే బైకింగ్ కర్మ కారైనా కొనగలరు. మీకు కావాలంటే చెప్పండి, లోన్ మీద బైక్ ఇప్పించేస్తాను. వద్దండి, అప్పు చేసి విందు భోజనం చేయటం నాకు ఇష్టం లేదు. అప్పులో తప్పే ఉంది మేడం. మీరైనా వారికి చెప్పండి, భర్త కారు అయితే భారీ స్టీరింగ్, మీరు గేరు వేస్తే గానీ మీ వారు ఒప్పుకోరు. ఆయన మాటలు వినడమే గాని సలహా ఇచ్చే తెలివి ధైర్యం నాకు లేవు. ఓహో, ఆదర్శ దాంపత్యం అన్నమాట. మీ దాంపత్యం ఇలాగే పెట్రోల్ ఇంజిన్ లాగా సుఖంగా సాగిపోవాలి. కానీ లోన్ మీద బైక్ విషయం మాత్రం ఆలోచించండి. లక్ష్మి, నేను బయలుదేరుతాను. అలాగే, జాగ్రత్తగా వెళ్ళండి. ఇందా లడ్డు. ఆడవాళ్ళందరిలాగా నాకు ఒక తోడు కావాలని, ఒక మంచి మనిషిని భర్తగా పొందాలని ఆయనకి నేను ఉద్యోగస్తురాలని చెప్పి మోసం చేశాను. అది అబద్ధమని ఆయనకి తెలిస్తే నన్ను క్షమిస్తారా? అలా జరగకుండా నేనే ఆయనకి నిజం చెప్పి క్షమాపణ కోరుతాను. ఎక్కడికి వెళ్ళు, నో వేకెన్సీ. దట్ ఈస్ ఒరిజినల్. ది పవర్ ఆఫ్ సాట్రన్.